సో ఫ్రెండ్స్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి దగ్గర నుంచి ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అబౌట్ పెద్ద సినిమా గురించి. అదేవిధంగా దాని తర్వాత సినిమా గురించి, అంటే సుకుమార్ గారు రామ్ చరణ్ గారు ఇద్దరు కాంబినేషన్లో ఒక మూవీ అయితే రాబోతుంది కదా. సో దీని గురించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో దీని గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాయి. అవి మిస్ కాకుండా ఉండడం తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్దాం. సో బేసికల్గా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ది గురించి మాట్లాడుకున్నట్లయితే, పెద్ది ఏప్రిల్ 30th అయితే రిలీజ్ అవబోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే పెద్ది సినిమా సంబంధించిన మనకి సెకండ్ సాంగ్ ఒక అప్డేట్ అయితే ఉంది. దాంతోపాటు టీజర్ కూడా మనకి రివీల్ చేసి లేదనుకుంటే రిలీజ్ చేసే ఆలోచనలు కూడా అయితే ఉన్నాయి. సో డెఫినెట్గా ప్రమోషన్స్ కూడా అప్పటి నుంచే స్టార్ట్ అవుతాయని ఒక డేట్ అయితే అనుకున్నారు. ఆ డేట్ ఎప్పుడో కాదు, March 27 నుంచి సాంగ్ కానీ లేదనుకుంటే మనకి టీజర్ కానీ, మూడోది ప్రమోషన్స్ కానీ క్లియర్ కట్గా ఇంకా ఎటువంటి గ్యాప్స్ లేకుండా ఫుల్ పీక్లో, అటు క్రేజ్ వైజ్లో కానీ, ఇటు హైప్ వైజ్లో కానీ, ఇటు ఫ్యాన్స్ హంగామా విషయంలో కానీ, ఈ మూడు ఎక్కడ తగ్గకుండా మూవీ టీం వాళ్ళు అయితే చాలా స్ట్రాంగ్గా, చాలా గట్టిగా అయితే ప్లాన్ చేస్తున్నారు. సో సాంగ్ అయితే మనకి త్వరలో అయితే రాబోతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది వచ్చేసరికి టీజర్ అయితే March 27 అయితే రాబోతుంది, లేకపోతే March 26 అయినా వస్తుంది. ఎందుకంటే ఆ రోజు శ్రీరామనవమి కాబట్టి. ఒక పక్కన మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే March 27 ఉంది. దాని ముందు రోజే శ్రీరామనవమి. సో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ చాలా ఎక్కువగానే డబల్ బొనాంజా, రెండోది బిగ్ ట్రీట్ అని చెప్పేసి, ఇది ఒక 2 పండుగలు ఒకేసారి వచ్చాయి అనే మెగా ఫ్యాన్స్కి చాలా ఎక్కువగా ఈ 2 పదాలు, ఈ డబల్ బొనాంజా ఏదైతే మాటలు ఉన్నాయో చాలా ఎక్కువగా వాళ్ళకి హైప్ ఎక్కించినాయి అనమాట. చాలా ఎక్కువ క్రేజ్ ఎప్పించినాయి. ఎందుకు అంటే మనకి ఒక పక్కన శ్రీరామునికి సంబంధించిన పండగ ఉంది, ఇంకో పక్కన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఒక టీజర్ కూడా రాబోతుంది. సో ఈ 2 ఫెస్టివల్స్ టైంలో ప్రతి ఒక్కళ్ళు కూడా, అందరూ కూడా ఫ్యాన్స్ వాళ్ళ అభిమాని హీరో యొక్క టీజర్ రావడం కోసం లేదంటే సినిమా ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో ఆ టైంకి అయితే వస్తాయి. సో అందరూ కూడా క్లియర్ కట్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ రోజు అయితే మనకి టీజర్ అయితే రాబోతుంది. March 27 టీజర్ అయితే రాబోతుంది. March 26 పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుద్ది. అదే రోజున పండగ. మనకు ఒక రోజు ముందు ఇచ్చినా పర్వాలేదు, ఒక రోజు తర్వాత ఇచ్చినా పర్వాలేదు కదా మీకు. సో ఆ రోజునైతే March 26, 27 టైంలో అయితే టీజర్ అయితే వస్తుంది. అక్కడి నుంచే మనకి సినిమా సంబంధించిన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, సుకుమార్ గారిది, రామ్ చరణ్ గారిది ఒక పోస్టర్ అయితే రాబోతుంది. అది కూడా ఎంత మటుకి కన్ఫర్మ్ అనేది మనం చెప్పలేం. అంటే అఫీషియల్గా ఇంకొక పోస్టర్ అయితే మనకి రాబోతుంది. ఎందుకంటే పెద్ద అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెంటనే సుకుమార్ గారితోనే డైరెక్షన్ అయితే చేయబోతున్నారు. సో సినిమా అయితే చేయబోతున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఏదో కీలకమైన అప్డేట్ ఇస్తారా అనేది కూడా టాక్స్ అయితే ఉన్నాయి. సో అదే రోజున మనకి 2 అప్డేట్స్ అయితే ఇవ్వచ్చు. ఒకటి పెద్ద సినిమా సంబంధించిన టీజర్, రెండోది సుకుమార్ గారికి సంబంధించిన ఒక పోస్టర్ అయితే రాబోతుంది. సో 2 ఫ్యాన్స్కి, మెగా ఫ్యాన్స్కి ఏదైనా పండుగ ఈసారి పవన్ కళ్యాణ్ గారి పండుగ, చిరంజీవి రామ్ చరణ్ గారి పండుగ, వాళ్ళ సినిమాల అప్డేట్ల పండుగ, తర్వాత సినిమాల అప్డేట్ల పండుగ, సాంగ్స్ పండుగ, ఎవ్రీథింగ్ పండుగ, బర్త్డే సందర్భంగా పండుగ, ప్రతిదీ పండుగ సందర్భంగా పండుగ, అన్ని పండుగలే అనమాట. సో ప్రతి మెగా ఫ్యాన్ కూడా ఆ 2 రోజులు కూడా పీక్ లెవెల్లో హైప్ ఇస్తారు, క్రేజ్ ఇస్తారని మామూలు విషయం అయితే కాదు. దీని తర్వాత మనకి క్లియర్ కట్గా చెప్పుకున్నట్లయితే, అసలు మనకి ఈ పెద్ద సినిమా మార్కెటింగ్ కానీ, పెద్ద సినిమా యొక్క షూటింగ్ కానీ, పెద్ద సినిమా సంబంధించిన ఓవరాల్ ఏవైతే క్రేజ్ కానీ హైప్ కానీ ఏ విధంగా ఉందో తెలియాలి. ఎందుకు అన్నట్లయితే సినిమా షూటింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసేదాకా వచ్చింది. రెండోది ఈ సినిమా సంబంధించిన ప్రమోషన్స్ కానీ మార్కెటింగ్ కానీ చాలా ఎక్కువగా చేయాలి. March 27 నుంచి కరెక్ట్గా చేస్తే ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వకుండా, ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, హిందీ నుంచి సౌత్ వరకు, సౌత్ నుంచి నార్త్ వరకు ప్రమోషన్స్ పీక్ లెవెల్లో చేయాలి. చేస్తే పెద్ద సినిమా చాలా ఎక్కువగా క్రేజ్ సంపాదిస్తే చాలా ఎక్కువగా ఫుట్ఫాల్స్ వస్తాయి. రావటం వల్ల ఏమవుతుంది,
గేమ్ చేంజర్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేస్తుందో దానికి మించి ఈసారి సక్సెస్ స్ట్రీక్ వచ్చేలాగా, సక్సెస్ హిట్ వచ్చేలాగా పెద్ద సినిమా అయితే నిలుస్తుంది. ప్రమోషన్స్ ఎక్కువ చేస్తేనే, మార్కెటింగ్ ఎక్కువ చేస్తేనే, నెంబర్ ఆఫ్ సినిమా సంబంధించిన విజువల్స్, స్టిల్స్, వీడియోస్ వస్తేనే డెఫినెట్గా సినిమాకి సంబంధించిన అన్ని విధాలుగా కూడా ఆడియన్స్కి ఎక్కుద్ది, ఆడియన్స్ చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. రెండోది, జపాన్లో అయినా కానీ ఇంకెక్కడైనా సరే చాలా ఎక్కువగా మనం మార్కెట్ చేయగలిగితే, ఎందుకంటే జపాన్ వాళ్ళు చాలామంది మన చిక్రీ చిక్రీ సాంగ్ని చాలా ఎక్కువగా వైరల్ చేశారు, చాలా ఎక్కువగా రీక్రియేట్ చేశారు. ఇలాంటి టైంని మనం నిజంగా వాడుకోగలిగితే డెఫినెట్గా చెప్తున్నాను అక్కడ ఎక్కువగా కలెక్షన్స్ అయితే, వసూళ్ళు అయితే చాలా ఎక్కువగా జరుగుద్ది. నీకు చిగిరి చిగిరి సాంగ్ అనే కాదు, పెద్ద సినిమా కూడా చాలా ఎక్కువగా అక్కడ మార్కెటింగ్ జరిగితే జపాన్లో కలెక్షన్స్ వైజ్గా కానీ, క్రేజ్ వైజ్గా కానీ రెండు డబల్ బొనాజ్ అయితే మనకి డెఫినెట్గా కలుగుద్ది, అది మాత్రం కన్ఫర్మ్. సో రామ్ చరణ్ గారి మార్కెట్ కూడా అక్కడ ఎక్కువగా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో RRR తర్వాత మనకి చాలా ఎక్కువగా పెద్దకి అవకాశం అయితే కుదిరితే డెఫినెట్గా రూరల్ బేస్డ్ మూవీస్, వాళ్ళకి స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా వాళ్ళకి నచ్చితే నిజంగా చెప్తున్నాను అక్కడ చాలా బాగా హిట్ అవుతుంది, చాలా బాగా క్లిక్ అవుద్ది, చాలా బాగా అయితే మంచి ఇంపాక్ట్ అనేది మనం చూస్తాం మన ఇండియన్ సినిమాకి. రామ్ చరణ్ గారికి ఇదన్నీ కూడా కలిసి రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం, అది కన్ఫర్మ్. ఇంకా అదేవిధంగా ఏమైతే మీకు కీలకమైన అప్డేట్స్ అయితే చెప్పానో, సుకుమార్ గారి అప్డేట్ కానీ, పెద్ద సినిమా సంబంధించిన అప్డేట్ కానీ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి March 26th ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో రాబోతున్నారు. 27th రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా పెద్ద టీజర్ కానీ, సుకుమార్ గారి సినిమా పోస్టర్ కానీ, ఇంకా సాంగ్స్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. ఇంకా సినిమా రిలీజ్ అయితే మీ అందరికీ తెలిసిందే, April 30th రాబోతుంది. ఈ కీలకమైన అప్డేట్స్ అయితే మీకు చెప్పాను అనుకుంటున్నాను. సో రామ్ చరణ్ గారి దగ్గర నుంచి మనకు వచ్చిన కీలకమైన అప్డేట్స్ ఇవే. ఫ్యాన్స్ అయినా కానీ, ఇంకా మిగతా వాళ్ళు అయినా కానీ డబల్ బొనాంజా అంటే ఇంకా మామూలుగా లేదు. మెగా ఫ్యామిలీ అంటే నేను చెప్తున్నా కదా, అన్ని పాజిటివ్గా అంటే అన్ని అప్డేట్స్ ఒకేసారి ఉంటే మంచిగా క్రేజ్ కానీ, హైప్ కానీ, ఫుడ్ కానీ అన్నీ కలుగుతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మెగా ఫ్యామిలీ సినిమాల నుంచే చాలా ఎక్కువగా మనం చూస్తాం. ఈ రేర్ ఫీట్ లాంటిది ఇది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు, ఇలాంటి అప్డేట్స్ మనకి మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్నాయంటే మనం ఎంతో కూడా చాలా ఎక్కువగా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన సందర్భం. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ చాలా అద్భుతమైన సినిమాలు అయితే తీసుకురాబోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు అయితే చూడటానికి ప్రయత్నించండి. సో ఇది ఓవరాల్గా మెగాస్టార్ రామ్ చరణ్ గారికి సంబంధించిన, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే, మూవీ అప్డేట్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చిన తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బాయ్.